హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ టీఎస్ అకాడమీ. ఇండియన్ హిస్టరీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 36. కింది వాణిలో సరికాని వాక్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రెండు మాత్రమే. అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, రెండు మాత్రమే. ఇది సరికాని వాక్యంగా గుర్తించడమైంది. ఏంటంటే అది ఆంగ్లేయుల మద్దతుతో ముజాఫర్ జంగ్ అధికారానికి వచ్చాడు. నెక్స్ట్, 1756లో కలకత్తా చీకటి గది ఉదంతానికి కారణభూతమైన బెంగాల్ నవాబు ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంపల్సరీగా రావడం జరుగుతుంది. అయితే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి, సిరాజు దౌలా. నెక్స్ట్, భారతదేశానికి సముద్ర మార్గాన్ని కట్టుబట్టడంలో మొట్టమొదటిగా విజయాన్ని సాధించిన ఐరోపా వాసులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, పోర్చుగీస్ వారు. నెక్స్ట్, కింది వారిలో అసత్యం ఏదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2 మరియు 3. పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, ఫ్రెంచ్, డేన్స్. పోర్చుగీస్, ఫ్రెంచ్, బ్రిటిష్, డచ్, డేన్స్. నెక్స్ట్, ప్లాసీ యుద్ధం తర్వాత ఆంగ్లేయులు బెంగాల్ పైన పూర్తి ఆధిపత్యాన్ని సంపాదించారు. ఆ యుద్ధము ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1757. నెక్స్ట్, కింది వానిలో సరికాని వాక్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రెండు సరికావు. 1954లో పోర్చుగీస్ స్థావరాలు భారతదేశంలో విలీనం చేశారు. 1961లో ఫ్రెంచ్ స్థావరాలు భారతదేశంలో విలీనమయ్యాయి. కింది వారిని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఫస్ట్ వన్ వచ్చేసి పోర్చుగీస్ వారు. పోర్చుగీస్, క్యాలికట్. నెక్స్ట్, సెకండ్ వన్ డచ్, ఇండోనేషియా. నెక్స్ట్, థర్డ్ వన్ ఆంగ్లేయులు, మచిలీపట్నం. నెక్స్ట్, ఫ్రెంచ్, సూరత్. ఇక్కడ పోర్చుగీసు, ఫస్ట్ వన్ పోర్చుగీస్, క్యాలికట్. డచ్, ఇండోనేషియా. ఆంగ్లేయులు, మచిలీపట్నం. ఫ్రెంచ్, సూరత్. ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ దేశాలకు చెందిన కంపెనీల మధ్య జరిగిన యుద్ధాలలో ఎవరు ఓటమి పాలయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఫ్రెంచ్. నెక్స్ట్, గుజరాత్ సుల్తాన్ బహదూర్ షాను హత్య చేసి డయ్యూ మరియు డామన్ను స్వాధీనం చేసుకున్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నినోడి కున్హా. నెక్స్ట్, కింది వానిలో సత్యం మీద గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, క్యాలికట్ పాలకుడైన జామెరిన్ వాస్కోడి గామాను స్వాగతించాడు. కొచ్చిన్ పోర్చుగీస్ యొక్క తొలి ప్రధాన స్థావరము. నెక్స్ట్, పోర్చుగీస్ ఆధిపత్యం అంతం కావడానికి వారి నైతిక వ్యాపార పద్ధతులు కూడా ఒక కారణంగా భావించవచ్చును. నెక్స్ట్, కింది వానిలో కేరళ తీరంలో ఉన్న వ్యాపార స్థావరాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ. కొచ్చిన్, క్రాంగనూర్, క్యాననూర్ ఇవి కేరళ తీరంలో ఉన్నటువంటి వ్యాపార స్థావరాలు. కింది వానిలో భేదంగా ఉన్నది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, గోవా. నెక్స్ట్, ఆంగ్లేయుల తొలి స్థావరం బెంగాల్లోని హుగ్లీ వద్ద ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి ఏ అండి, సారీ ఇక్కడ ఆప్షన్ ఏ అండి, 1651. 1651లో ఆంగ్లేయుల తొలి స్థావరము బెంగాల్లోని హుగ్లీ వద్ద ఏర్పాటు చేయడము జరిగింది. తూర్పు ఇండియా వర్తక సంఘం ఏ సంవత్సరంలో బెంగాల్పై దివానీ హక్కులను పొందింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1765. 1765లో తూర్పు ఇండియా వర్తక సంఘం బెంగాల్పై దివానీ హక్కులను పొందింది అని చెప్పవచ్చు. 17వ శతాబ్దంలో భారతదేశంలో పొగాకు, మొక్కజొన్న లాంటి పంటలను ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, పోర్చుగీసు. నెక్స్ట్, సురక్షిత సముద్ర వ్యాపారం కోసం వ్యాపారస్తులు ఎవరికి డబ్బులు చెల్లించి రక్షణ పత్రాలు పొందే విధానాన్ని ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పోర్చుగీసు. కింది వానిలో సత్యం మీద గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1 మరియు 3.
డచ్ పార్లమెంటు యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపార అనుమతులు జారీ చేసింది. బెంగాల్ తీరంలోని స్థావరాలు హుగ్లీ మరియు చిన్సురా. నెక్స్ట్, కింది వానలో సరికాని వాక్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రెండు సరికావు. అంటే ఇక్కడ 1598లో లించెస్టన్ అనే భారతదేశంతో సహా తూర్పు దేశాలను సందర్శించాడు. నెక్స్ట్, డచ్ వారు ఆంధ్ర తీరంలోని పులికాట్లో వ్యాన్ రీడ్ వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేశారు. కింది వానిలో భేదంగా ఉన్నది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, నాగపట్నము. నెక్స్ట్, కింది వానిలో సరైన వాక్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రెండు సరైనవే. అంటే కేరళ తీరంలోని క్యాలికట్ 1500 సంవత్సరంలో స్థాపించబడింది. ఆల్బుకర్క్ పోర్చుగీసు రెండవ గవర్నర్. నెక్స్ట్, వాస్కోడి గామా క్యాలికట్లో ఏమి కొని వెనస్ మార్కెట్లో 27 రేట్ల అధికార ధరకు అమ్మి విపరీతమైన లాభాలు గడించాడు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మిరియాలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాణిని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఆప్షన్ సి అంటే ఇక్కడ నెక్స్ట్ వన్ చూద్దాం. అంటే ఇక్కడ ఆప్షన్ సి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ వన్ సి అండి. ఫస్ట్ వన్ ఏంటండి? సి. సెకండ్ వన్ ఏ, థర్డ్ వన్ డి, ఫోర్త్ వన్ బి. అంటే ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి డచ్ అనేది పులికాట్ అండి. నెక్స్ట్ డేన్స్ సెరంపూర్, పోర్చుగీస్ ఇది డి అండి. నెక్స్ట్ బ్రిటిష్ ఇది ఆర్మగావ్. సరే అండి, డచ్ వచ్చేసి ఇక్కడ సి పులికాట్. నెక్స్ట్ డేన్స్ సెరంపూర్, పోర్చుగీస్ డి అండి. పోర్చుగీస్ ఏంటంటే కొచ్చిన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి బ్రిటిష్ అనేది ఆర్మగావ్. ఇతని కాలంలో ఆంగ్లేయులకు మరియు మొఘలులకు ఘర్షణ ప్రారంభమైంది. బొంబాయిని ఆక్రమించుకొని దాని గవర్నర్ అయిన జాన్ చైల్డ్ను బందీగా పట్టుకున్నాడు. ఇతను ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఔరంగజేబు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాన్లో తప్పుగా జతపరిచినది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, బదేరా ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధము. నెక్స్ట్, ఎవరి వలన వివిధ దేశాలకు చెందిన ఐరోపా వర్తకులు లాభార్థన చేయడంతో భారతదేశానికి రావడానికి నాంది పలికింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, వాస్కోడి గామా. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. వాస్కోడి గామా వలన వివిధ దేశాలకు చెందిన ఐరోపా వర్తకులు లాభార్జన చేయడంతో భారతదేశానికి రావడానికి నాంది పలికింది. కింది వాణిలో భేదంగా ఉన్నది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, నిజాంపట్నము. సమైక్య ఆంగ్లేయ వర్తక ప్రాదేశ వ్యాపార సంఘంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మార్చిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1700. నెక్స్ట్, కలకత్తాలో ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆంగ్లేయులు ఔరంగజేబు నుంచి అనుమతి పొందిన సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1690. నెక్స్ట్, కింది వాన్లో అసత్యం ఏది గుర్తించండి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 మరియు 2. ఇక్కడ 1685లో మద్రాసును ప్రత్యేక ప్రెసిడెన్సీగా ఏర్పాటు చేశారు. భారతదేశంలో బ్రిటిష్ వారు నిర్మించిన మొదటి కోట ఫోర్ట్ డేవిడ్. ఇవి అసత్యంగా గుర్తించడమైంది. నెక్స్ట్, కింది వారిలో ఎవరి మధ్యవర్తిత్వం ద్వారా మద్రాసును ఆంగ్లేయ అధికారి ఫ్రాన్సిస్ డ్రేక్ కొనుగోలు చేశాడు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, వెంకటాద్రి నాయుడు. నెక్స్ట్, భారతదేశంలో వర్తక కేంద్రం కోసం జరిపిన తొలి నౌకాయానానికి నాయకత్వం వహించింది ఎవరు?
ఆన్సర్ ఆప్షన్ డి అండి, జేమ్స్ లాంకాస్టర్. నెక్స్ట్ కింది వానిలో సరైన వాక్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, రెండు సరైనవే. తూర్పు ఇండియా కంపెనీకి మరో పేరు మర్చెంట్స్ ఆఫ్ అడ్వెంచర్స్. తూర్పు ఇండియా కంపెనీ స్థాపనలో రాణి ఎలిజబెత్ కూడా వాటాదారు. మచిలీపట్నంలో వర్తక కేంద్రం ఏర్పాటుకు డచ్ వారికి అనుమతినిచ్చిన గోల్కొండ నవాబు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మహమ్మద్ కూలీ కుతుబ్ షా. నెక్స్ట్ కింది వానిలో సత్యం మీద గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఫస్ట్, సెకండ్, థర్డ్. 1750లో నిజాం రాజ్య పాలకుడైన నాసిర్ జంగ్ హత్యకు గురయ్యాడు. బెంగాల్ నుంచి రాబర్ట్ క్లైవ్ అనే సమర్థవంతమైన అధికారిని కర్ణాటకకి రప్పించారు. నెక్స్ట్ రాబర్ట్ క్లైవ్కు ఆర్కాడ్ వీరుడు అనే పేరు ఇవ్వబడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అయితే రాబర్ట్ క్లైవ్కు ఆర్కాడ్ వీరుడు అనే పేరు కూడా ఇవ్వడం జరిగింది. కింది వాణిని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఫస్ట్ వన్ వచ్చేసి సి, సెకండ్ వన్ ఏ, థర్డ్ వన్ డి, నెక్స్ట్ ఫోర్త్ వన్ బి. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్, డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మచిలీపట్నం, ఎస్టోడ్ ఆఫ్ ఇండియా క్యాలికట్, డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్. 1752లో ఏ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ చందా సాహిబ్ను చంపి అన్వరుద్దీన్ కుమారుడైన మహమ్మద్ అలీని కర్ణాటక నవాబ్గా నియమించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆర్కాట్ యుద్ధము. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. అయితే 1752లో చూసినట్లయితే ఆర్కాటిక్ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ చందా సాహెబ్ను చంపి అన్వరుద్దీన్ కుమారుడైన మహమ్మద్ అలీని కర్ణాటక నవాబుగా నియమించారు. నెక్స్ట్ కింది వానిలో సరైన వాక్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, రెండు సరైనవే. డచ్ తూర్పు ఇండియా వ్యాపార సంఘం 1602లో ఏర్పడింది. డచ్ వారు 1623లో అంబయానా యుద్ధంలో బ్రిటిష్ వారిని ఓడించారు. కింది వానిలో సరికాని వాక్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రెండు సరికావు. మొదటి కర్ణాటక యుద్ధంలో ఆంగ్లేయులు ఘన విజయాలను సాధించారు. 1615 మరియు 1619లో జహంగీర్ ఫార్మానాలు జారీ చేసి ఆంగ్లేయులకు వ్యాపార అనుమతులు ఇచ్చాడు. కింద ఇవ్వబడినవి దేనికి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మొదటి కర్ణాటిక్ యుద్ధము. ఆస్ట్రియా వారసత్వ యుద్ధము, ఎక్స్లా, చాపెల్, డూప్లే గొప్ప విజయాలు సాధించిన ఫలితం శూన్యము. ఇవి మొదటి కర్ణాటిక్ యుద్ధానికి సంబంధించినవిగా ఇవ్వబడింది. నెక్స్ట్ 1757లో మీర్ జాఫర్ బెంగాల్ నవాబ్ అయినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి ఎన్ని కోట్ల రూపాయలను, ఎన్ని పరాగణల జమీందారీ హక్కులను ఇచ్చాడు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 3 కోట్ల రూపాయలను మరియు 24 పరాగణాలను జమీందారీ హక్కులను ఇవ్వడము జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.